మైక్రోమాక్స్ భారత్కి మళ్ళీ వచ్చింది. తైవాన్ కంపెనీ పైసాన్ ఎలక్ట్రానిక్స్తో కలిసి ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఒక ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ తయారు చేస్తానని ప్రకటించింది. భారతీయ కంపెనీల్లో ఇది మొదటిది. ఈ ఎస్ఎస్డీలు డేటా స్టోరేజ్కి ఉపయోగపడే అధునాతన సాంకేతికత మిఫీ సెమీకండక్టర్స్ అనే జాయింట్ వెంచర్ ద్వారా తయారవుతున్నాయి. ఇందులో మైక్రోమాక్స్ 55% వాటా, పైసాన్ది 45% వాటా. ఇప్పటికీ ఎస్ఎస్డీలు తయారు చేసి అమ్మకాలు కూడా ప్రారంభించేశారు. మొదటి సంవత్సరంలో సుమారు 1000 కోట్ల రెవెన్యూ వస్తుందని ఆశిస్తున్నారు. ఏఐ డేటా సెంటర్లు, ఎంటర్ప్రైజెస్, ఆటోమోటివ్ రంగాల అవసరాలు తీర్చడానికి గ్రేటర్ నోయిడాలో మరికొన్ని ఫ్యాక్టరీలు విస్తరించాలని, ఇంకో 1000 కోట్ల పెట్టుబడి పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. భారత్లో సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇది పెద్ద మైలురాయిగా నిలవబోతోంది. ప్రపంచంలో కొన్ని కంపెనీలు మాత్రం ఈ సాంకేతికత కలిగి ఉన్నాయి. ఇట్లాంటి స్థానిక తయారీ పెరగడానికి ప్లాన్ చేస్తున్నారు. సెమీకండక్టర్ చిప్స్ ప్రమోషన్లో నరేంద్ర మోడీ సీరియస్గా చేసినటువంటి PLI పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అన్నటువంటిది దీనికి కారణమైంది.